మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ మన్రేగా పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఈ మన్రేగా పథకం కాంగ్రెస్ పార్టీ తేవడానికి ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది, గ్రామీణ ప్రాంతాలలో వలసలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ పుణ్యమైన కార్యక్రమానికి 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వచ్చి మన రాష్ట్రంలో బండ్లపల్లిలో ఈ అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని బీజేపీ పార్టీ తూట్లు పొడవాలని, ఆ పథకాన్ని కాదని ఇప్పుడు వీబీ గ్రామ్ అని కొత్త పథకం తేబోతున్నారని కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని, పాత పథకాన్ని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ పేరు ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సంరక్షించాలని ఒక ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టడం జరిగింది. సరిగ్గా 50 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 2వ తేదీన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. మీరు ఆ స్క్రీన్ లో చూస్తున్నట్టుగా వి కవర్డ్ 4,866 టు బి ప్రిసైజ్ కిలోమీటర్లు కవర్ చేయటం జరిగింది. మొత్తం అన్ని జిల్లాలు తిరగటం జరిగింది. మొత్తం 25 పార్లమెంటరీ సెగ్మెంట్స్ లో ఈ యాత్ర జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 100కు పైగా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలని టచ్ చేయడం జరిగింది. దాదాపుగా 45 రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవి కాకుండా పబ్లిక్ ఇంటరాక్షన్స్, పబ్లిక్ కార్నర్ మీటింగ్స్ ఇలాంటివి ఎన్నో చేయటం జరిగింది. ఎన్నో లక్షల మందిని కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ కాగలిగింది. వారి సమస్యలు విన్నాం. ఉపాధి హామీ పథకం గురించి ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్న విషయాల గురించి, ఇంతకు ముందు ఎలా జరిగింది అన్న అంశాల దగ్గర నుంచి, గ్రామాలలో వాడు పడుతున్న ఇబ్బందుల గురించి, వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ఈ యాత్ర మీరు చూస్తున్నట్టుగా 50 రోజులు క్రితం మొదలైన యాత్ర అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేసిందని చెప్పడానికి మీ అందరి ముందు విత్ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ విత్ గ్రేట్ ప్రైడ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ హ్యాస్ అచీవ్డ్ ఎ గ్రేట్ డీల్ ఇన్ టేకింగ్ పార్ట్ ఇన్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. ఈ కార్యక్రమానికి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కాడర్ నాయకులు ఎంతో మంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు సచ్ కమిటెడ్ కాడర్. ఆల్సో ప్రతి జిల్లాలో మీడియా కూడా మాకు పూర్తిగా సహకరించడం జరిగింది. ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ కు కూడా మీడియా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. ప్రతి ప్రోగ్రామ్ ని కవర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉన్న చట్టం సరిగ్గా అమలు చేయడం చేత కాలేదు గాని ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం పేరు వీబీ గ్రామ్.